ప్రాబ్లం చూడండి. ఇది ఈజీ ప్రాబ్లం అండి. ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని ఒక ప్రాబ్లం వచ్చింది. tan ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని వచ్చింది. ఏం చేద్దాం ఇది? యాక్చువల్గా మనం ఇప్పుడు బై పార్ట్స్ లో ఉన్నామండి. బై పార్ట్స్ లో ఈ మోడల్ లో చేద్దాం అనుకుంటే ఇది చాలా పెద్ద ఇది అవుతుందండి. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ ఒక ఫంక్షన్ కింద తీసుకుని ఇంకో ఫంక్షన్ ఇక్కడ ఏమీ లేదు, 1 అనుకోవాలి. అలా సింప్లిఫై చేయడం కన్నా కూడాను x ఈజ్ ఈక్వల్ టు tan థీటా అని తీసుకుంటున్నానండి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ టీ అనుకోవాలని అనిపించిన 2x ని విడిగా ఉన్నట్టు కాదండి, tan ఇన్వర్స్ లోపల ఉన్నాయి అన్ని, మీకు విడిగా రాదు. వినబడుతుందా? అంచేత x ఈజ్ ఈక్వల్ టు tan థీటా అయితే మరి dx వాల్యూ కూడా కనుక్కోవాలి కదా మనం. dx వాల్యూ tan థీటా డెరివేటివ్ ఏమవుతుంది? sec స్క్వేర్ థీటా d థీటా. ఎక్సెస్ గా వచ్చినప్పటికీ ఇది ఏంటిది? థీటాలోనే ఉంది, ఎక్స్ లో లేదు కాబట్టి నీకు ఇబ్బంది లేదు. సో ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2x అంటే 2 tan థీటా బై 1 మైనస్ tan స్క్వేర్ థీటా ఇంటూ dx అంటే secant స్క్వేర్ థీటా d థీటా అని వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 tan థీటా బై 1 మైనస్ tan స్క్వేర్ థీటా అంటే ఏంటండి? tan 2 థీటా అండి. అర్థమవుతుందా? tan ఇన్వర్స్ ఆఫ్ tan 2 థీటా అండి. secant స్క్వేర్ థీటా d థీటా ఏం పోయి tan ఇన్వర్స్ పోయి. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 2 థీటా secant స్క్వేర్ థీటా d థీటా అని వచ్చింది. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ బయటకు వెళ్ళిపోతుంది. అలా తీసేసిన ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ కనబడుతున్నాయి? 2 ఫంక్షన్స్ కనబడుతున్నాయి, ఒకటి థీటా ఒకటి secant స్క్వేర్ థీటా. సో థీటా ఈజ్ f ఆఫ్ x, ఇది g ఆఫ్ x. యాక్చువల్గా థీటా అనాలండి, f ఆఫ్ x g ఆఫ్ x అని ఊహించుకుంటున్నాను అంతే. f ఆఫ్ థీటా g ఆఫ్ థీటా అని కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా? ఆ ప్రకారం మనం మాట్లాడుకుంటే 2 అనేది కాన్స్టెంట్ బయట ఉంది కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలండి. మరి 2 టైమ్స్ వస్తాయి కదా అంచేత. అంటే f ఆఫ్ x ఇంటూ థీటా ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ secant స్క్వేర్ థీటా d థీటా మైనస్ హోల్ ఇంటిగ్రల్ ఆఫ్ థీటా యొక్క డెరివేటివ్ ఇంటూ ఇంటిగ్రల్ secant స్క్వేర్ థీటా d థీటా ప్లస్ c. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ థీటా ఇంటూ ఇంటిగ్రల్ secant స్క్వేర్ థీటా అంటే ఆలోచించిన tan థీటా అండి మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ థీటా డెరివేటివ్ 1 ఇంటిగ్రల్ secant స్క్వేర్ థీటా tan థీటా d థీటా ప్లస్ c. యాక్చువల్ గా మళ్ళీ ఇంటిగ్రల్ tan థీటా కూడా తేల్చాలండి. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ థీటా డైరెక్ట్ గా రాసేస్తాను, లేకపోతే 2 థీటా tan థీటా మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ tan థీటా అంటే లాగ్ ఆఫ్ secant థీటా కానీ మైనస్ లాగ్ ఆఫ్ cos థీటా కానీ నువ్వు ఏం రాసినా పర్లేదు. కనబడుతుందా పైన? మైనస్ లాగ్ ఆఫ్ sec థీటా, లాగ్ sec థీటా ప్లస్ c అండి. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ థీటా మీన్స్ tan ఇన్వర్స్ x. x లో చెప్పాలి మళ్ళీ మనం. దీని ప్రకారం x ఈజ్ ఈక్వల్ టు tan థీటా అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు tan అటువైపు పంపితే tan ఇన్వర్స్ x అవుతుంది. కాబట్టి 2 tan ఇన్వర్స్ x ఇంటూ tan థీటా అంటే మళ్ళీ x మైనస్ 2 లాగ్ ఆఫ్ secant ఆఫ్ థీటా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ అని రాసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా లెక్క? అర్థం అంటే చివరిని మళ్ళీ x సబ్స్టిట్యూట్ చేసేదాకా అంతే. ఇదే మాదిరిగా ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ x క్యూబ్ బై 1 మైనస్ 3x స్క్వేర్ dx అని ఒక లెక్క ఇచ్చారండి. ఏం చేస్తారో చెప్పండి. ఇదైతే అమ్మా tan 3 థీటా అవుతుందండి. సేమ్ ప్రాసెస్ x ఈజ్ ఈక్వల్ టు tan థీటా అని తీసుకోవడం, దాని డెరివేటివ్ కట్టడం, అందులో సబ్స్టిట్యూట్ చేయడం, ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇక్కడ 3 థీటా మిగులుతుంది. ఇక్కడ 2 వచ్చింది కాడల్లా 3 వస్తుంది అంతే, ఇంకేం మార్పు ఉండదు. కాబట్టి లెక్క మీరు చేస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో లెక్క ఏమి ఇచ్చాడంటే ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ x బై 1 ప్లస్ x dx అని ఇచ్చాడండి. మరి ఇదేం చేయాలంటారు? tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ x బై 1 ప్లస్ x ఏమనాలమ్మా? cos 2 థీటా.
ఆర్ కాస్ థీటా నీ ఇష్టం. x is equal to లెట్ కాస్ 2 థీటా అని తీసుకోవచ్చు, కాస్ థీటా అని తీసుకోవచ్చు. అలా తీసుకున్నా లెక్క వచ్చేద్దండి, ఇబ్బంది ఏం లేదు. కాస్ థీటా అని తీస్తానండి నేను, ఎందుకంటే డెరివేటివ్ కట్టిన కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. కాస్ థీటా తీసుకుంటే dx is equal to ఏదన్నా ఒకటే ఉందిలే, dx is equal to కాస్ థీటా డెరివేటివ్ ఏంటండి, డెరివేటివ్ కాబట్టి మైనస్ సైన్ థీటా డి థీటా, అంతే కదా. మరి ఇది డెరివేటివ్ కడుతున్నాం కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ మైనస్ సైన్ థీటా డి థీటా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్, ఏమన్నా అర్థమైందా మీకు? ఏమర్థమైంది? 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అంటే మరి ఏమవుతుంది? 1 మైనస్ కాస్ థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 అవుతుందండి. యాక్చువల్ గా 2 థీటా తీసుకోమన్నారు, 2 థీటా తీసుకుంటే థీటా వస్తుంది, థీటా వచ్చింది కాబట్టి థీటా బై 2 వచ్చింది. అర్థమవుతుందా? సగం ఏదైనా సరే నువ్వు తీసుకున్న దాంట్లో సగం. 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 ఇంటూ మైనస్ సైన్ థీటా డి థీటా. 2 క్యాన్సిల్ అయిందండి. సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ అంటే tan స్క్వేర్, రూట్ ఆఫ్ tan స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan అంటే థీటా. అందరూ వెళ్ళిపోదామా? ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్, దీన్ని ఏం తేల్చాడు మనం? సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ tan స్క్వేర్, రూట్ ఆఫ్ tan స్క్వేర్ అంటే tan. ఏమా ఏం అర్థం అవట్లేదు కదా? అర్థం అవట్లేదా? ఇక్కడ ఏమవుతుంది? దీన్ని tan థీటా కింద మారుతుందండి ఇది, అంతేనా? tan థీటా బై 2 అవుతుందండి. థీటా కింద ఎందుకు మారుతుంది? థీటా బై 2 ఉన్నాయి కాబట్టి tan థీటా బై 2. ఒక మైనస్ ఇక్కడ ముందు పంపేద్దాం కన్ఫ్యూజ్ అవ్వకుండాను. సైన్ థీటా డి థీటా. tan ఇన్వర్స్ పోతే మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ థీటా బై 2 సైన్ థీటా డి థీటా ఈజ్ నథింగ్ బట్ మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ థీటా సైన్ థీటా డి థీటా. రెండు ఫంక్షన్లు అండి, f ఆఫ్ x g ఆఫ్ x. సైన్ థీటా రెండోది అవుతుంది ఆటోమేటిక్ గాను. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి కదా మరి, థీటా ఇంటూ ఇంటిగ్రల్ సైన్ థీటా డి థీటా మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ థీటా హోల్ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ థీటా డి థీటా ప్లస్ సి. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1/2 ఇంటూ థీటా ఇంటూ ఇంటిగ్రల్ సైన్ థీటా అంటే మైనస్ కాస్ థీటా. అర్థమవుతుందా? మళ్ళీ ఇక్కడ రివర్స్ వస్తుంది మరి, ఇంటిగ్రేషన్ కదా. మైనస్ కాస్ థీటా మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ థీటా డెరివేటివ్ 1 సైన్ థీటాకి మైనస్ కాస్ థీటా. ఏం జరిగిందండి? మైనస్ ఎక్కడ పోయింది? ఇక్కడ మైనస్ ని ప్లస్ కింద మార్చిందండి. ఈ మైనస్ లోపల బయటకు పట్టుకొచ్చేసాను ఒకేసారి. అప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1/2 ఇంటూ మైనస్ థీటా కాస్ థీటా ప్లస్ ఇంటిగ్రల్ కాస్ థీటా అంటే ప్లస్ సైన్ థీటా అని చేద్దాం. ఈ 1/10 కూడా ఇచ్చేయండి, లేదంటే మైనస్ ఇవ్వండి సరిపోతుంది. 1/2 ఇంటూ అలా ఉంచుకుంటే కూడా ఉంటుంది కదా, థీటా కాస్ థీటా మైనస్ సైన్ థీటా ప్లస్ సి. కానీ 1/2 ఇంటూ థీటా అంటే ఎంతమ్మా? దీని ప్రకారం కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. కాస్ థీటా అంటే ఎంతమ్మా? ఎక్స్. అంటే ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ మరి సైన్ థీటా అంటే దీని నుంచి సైన్ థీటా అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు కదా. దాని ప్రకారం రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. అర్థమవుతుందా? డైరెక్ట్ గా రాసేసానండి, అర్థమవు కూడా పర్లేదు. సైన్ థీటా అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అనేది ఫార్ములా. ఆ ప్రకారం చూసుకుంటే కాస్ థీటా అంటే ఎక్స్ అయింది కాబట్టి ఆ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని వచ్చిందండి. ఓకేనా? ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అనే ఫార్ములాని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎలా అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్, దీన్ని ఏమని రాస్తాను? 1 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అర్థమైందా? ఇక్కడ మళ్ళీ రెండు టర్మ్స్ కింద మనం అనుకుంటే ఇంకేం చెప్పానండి? ఇది g ఆఫ్ x అవుతుంది, ఇది f ఆఫ్ x అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు f ఆఫ్ x అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ f డాష్ ఆఫ్ x root of a square minus x square whole dash into integral of 1 dx plus c. That is equal to root of a square minus x square into integral 1 dx ante x minus whole integral of whole dash అంటే డెరివేటివ్ అంటే
రూట్ కి డెరివేటివ్ ఫస్ట్ రూట్ ఎక్స్ కి 1/2 రూట్ ఎక్స్ 1/2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లోపలికి వచ్చానండి ఏ స్క్వేర్ కి 2a అని రాస్తారా. ఏ స్క్వేర్ లో ఎక్స్ లేదని ముందు దానికి 0 అయిపోద్ది అనమాట అండి. అర్థమైందా? ఏ స్క్వేర్ కి డైరెక్ట్ గా 0 మైనస్ ఎక్స్ స్క్వేర్ 2x ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్ 1dx x dx ప్లస్ c దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ అర్థమైందా మైనస్ 2x బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి మైనస్ 2x డే తీసుకొచ్చేది అంటే తీసుకొచ్చే లేదు పక్కన రాశానంటే ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయిందండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ మైనస్ ఇంటూ మైనస్ యాక్చువల్ గా ప్లస్ అయిపోతుందండి కానీ నేను మైనస్ అక్కడే పెట్టానండి పని ఉంది నాకు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి ఏంటంటే బయలో ఎక్స్ స్క్వేర్ ఉంది పైన కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది నేను మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి కదా దానికోసం అండి. అంటే కింద ఎలాంటి టర్మ్ కనపడుతుందో అలాంటిది పైన వచ్చే విధంగా ట్రై చేస్తానండి. అందుచేత కింద మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి డినామినేటర్ లో పైన కూడా నాకు మైనస్ ఎక్స్ స్క్వేర్ కావాలి. ఆల్రెడీ వచ్చింది కాబట్టి గొడవలేదు. కానీ రాకపోతే ఏం చేద్దాం ఈ మైనస్ ఇక్కడ పట్టుకెళ్ళి ఇక్కడ ప్లస్ చేద్దాం అంటే మొత్తం మీద నువ్వు మాత్రం మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చే విధంగా చూడాలి. వచ్చేసింది కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ ఓకే. ఇప్పుడు ఎలా కనపడాలి నీకు ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రూపంలో కనపడాలి అంటే ఏం చేయాలి నువ్వు ఏ స్క్వేర్ ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి అంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అర్థమైందమ్మా అందరికి. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసేద్దాం అండి. అప్పుడు ఏమవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి ఇదేమవుతుంది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి అలా అయిందండి. ఇది చూస్తే ఏం బాధపడుతున్నారు మీరు మళ్ళీ క్వశ్చన్ వచ్చేసింది మధ్యలో అర్థమవుతుందా. సో ఖచ్చితంగా నేను ఇప్పుడు ఏం చేయాలి క్వశ్చన్ మధ్యలో కనపడితే క్వశ్చన్ ఐ అనుకోవాలి. అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐ క్వశ్చన్ లా ఉంది కాబట్టి ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ క్వశ్చన్ తిరగబడింది కాబట్టి ఐ ఇన్వర్స్ అని రాసుకున్నదాన్ని ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కి ఫార్ములా ఉందండి మనకి ఏమని ఉంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అని ఉందా లేదా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అంతేగాని ఐలో ఇది రాసుకోకండి సరిపోద్ది అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు ఐ ఈ మైనస్ ఐ ఇంటికి తీసుకొస్తే ఏమవుతుంది ప్లస్ ఐ ఐకి ఐ కలిపితే ఎంత అవుతుంది 2i అంటే 2i is equal to x root of a square minus x square plus a square into sin inverse of x by a plus c. I is equal to 2 ని ఇచ్చేస్తే కింద పంపిస్తే 2 x by 2 into root of a square minus x square అంటే ఈ టర్మ్ కి బై లోకి వస్తుంది. అదే విధంగా ఈ టర్మ్ a square by 2 into sin inverse of x by a plus c అండి. ఇదే ఫార్ములా అండి. మీకు ఆల్రెడీ ఫార్ములా ఉంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పాను మీకు అప్పుడు ఫార్ములా చెప్పినప్పుడు అర్థమైందా. ఇలా ఇది దేనికి ఉంటాయి ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కి ఉంటుంది ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ కి కూడా ఫార్ములాలు ఉంటాయి. మీరు డెరైవ్ చేయగలుగుతారండి. అది ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి అందరూ కూడా అర్థమైందా. ఈ రెండు చేసుకుంటే వెరీ గుడ్. ఇదన్నా మాత్రం ఖచ్చితంగా ఒకటన్నా చేయండి ఈ మోడల్లో అర్థమైందా. అది ఫార్ములా చూస్తే ఈజీగానే వచ్చేస్తుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ చూద్దామండి ఇది చేసేయండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ ax ఇంటూ కాస్ ఆఫ్ bx ప్లస్ c dx అనేది ఏమిటండి ఇంటిగ్రల్ e పవర్ ax ఇంటూ కాస్ ఆఫ్ bx ప్లస్ c అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ రెండు ఫంక్షన్స్ క్లియర్ గా కనపడుతున్నాయి. దిస్ ఈజ్ f of x అండ్ దిస్ ఈజ్ g of x. దట్ ఈస్ ఈక్వల్ టు f of x ఇంటూ e పవర్ ax ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఆఫ్ bx ప్లస్ c dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్
ఈ పవర్ ఏఎక్స్ యొక్క డెరివేటివ్ ఇంటిగ్రల్ ఆఫ్ cos of bx plus c dx అర్థమైందా ప్లస్ c దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ax ఇంటూ ఇంటిగ్రల్ cos x అంటే sin x అర్థమవుతుందా ఇంటిగ్రల్ ఆఫ్ cos x కానీ మీకు ఒక చెప్పాను ఏమనంటే x రూపంలోనే ఉంటేనే మనం ఇంటిగ్రేషన్ చేస్తామండి అని చెప్పానండి అదే ఇంకా బాగా చెప్పానండి x రూపంలో ఉంటేనే కదండి x ప్లేస్ లో ఉన్నటువంటి దానికి డెరివేటివ్ కడితే అది కాన్స్టెంటే అయి ఉండాలి bx ప్లస్ c కి డెరివేటివ్ ఏంటండి bx కి b c కి 0 అంటే bx ప్లస్ c కి డెరివేటివ్ ఎంత అయినట్టు b అయినట్టు b అనేది కాన్స్టెంటే కదా కాబట్టి డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ చేసేయచ్చు సో ఇంటిగ్రల్ కాస్ కి ఏమవుతుంది sin ఆఫ్ bx ప్లస్ c యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుని దీని డెరివేటివ్ ఎంత అన్నారు మీరు b అన్నారండి కాబట్టి ఆ b ఎక్కడ వేయాలమ్మా బైలో వేసుకోవాలి అర్థమవుతుందా మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ax యొక్క డెరివేటివ్ అండి ఈ పవర్ ax డెరివేటివ్ ఏమవుతుంది ఈ పవర్ ax ఇంటూ ax యొక్క డెరివేటివ్ a మరి a ఉంటుంది కదా కాన్స్టెంట్ ఆ a ఎక్కడ వేయాలి మల్టిప్లికేషన్ లో వేయాలి అదేంటంటే ఇక్కడ బైలో వేసారు అక్కడ మల్టిప్లికేషన్ లో వేసారు అంటే అది అక్కడ డెరివేటివ్ ఇక్కడ ఏమైంది ఇంటిగ్రేషన్ రెండు గుర్తుపెట్టుకోవాలి ఇంటూ మళ్ళీ ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ bx ప్లస్ c అంటే యాజ్ ఇట్ ఈస్ గా sin of bx plus c by b dx plus c and that is equal to e power ax sin of bx plus c by b minus a by b constant బయట తీసుకొస్తే ఇంటిగ్రల్ e power ax into sin of bx plus c dx plus c అని వచ్చిందండి మళ్ళీ రెండు టర్మ్స్ కనబడుతున్నాయి కొన్ని లెక్క కనబడుతుందా అంటే లేదు సో మళ్ళీ చేయాలి దట్ ఈస్ ఈక్వల్ టు ఇది f ఆఫ్ x g ఆఫ్ x అనుకుని చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ ax sin ఆఫ్ bx ప్లస్ c బై b మైనస్ a బై b అన్న తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి ఎందుకు రెండు టర్మ్స్ వస్తాయి కాబట్టి e పవర్ ax ఇంటూ sin ఆఫ్ bx ప్లస్ c dx మైనస్ హోల్ ఇంటిగ్రల్ ఆఫ్ e power ax whole dash into integral sin of bx plus c dx plus c that is equal to e power ax into sin of bx plus c by b minus a by b into integral into e power ax into integral sin minus cos of bx plus c by b బైలో బి కామన్ అండి లోపల bx ప్లస్ c కదా ఉంది ఇది ఇంటూ అండి మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ ax యొక్క డెరివేటివ్ e పవర్ ax ఇంటూ e ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ మళ్ళీ సేమ్ ఇక్కడ ఏది వచ్చింది అది మైనస్ కాస్ ఆఫ్ bx ప్లస్ c బై b dx ప్లస్ that is equal to e power ax into sin of bx plus c by b minus a by minus అంటే minus into minus plus e power ax into sin of bx plus c sin cos sorry cos of bx plus c by b into b square a కూడా ఉంది కదండి a పైన కింద b స్క్వేర్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఈ మైనస్ కూడా ఇచ్చేసేయండి అప్పుడు ఏమవుతుంది మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇక్కడ ఇంకొక ఏ బై బి ఆల్రెడీ వచ్చినటువంటి ఏ బై బి మొత్తానికి ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్ అని వచ్చింది ఇది ఎలా కనబడుతుంది కోసును వచ్చిందా కోసును కాబట్టి ఇది ఏమనుకోవాలి ఐ అనుకుని ఐ అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై బి స్క్వేర్ అనే దాన్ని కామన్ తీసేస్తున్నానండి ఇంకేమైనా ఇబ్బందా మీరేమి ఇబ్బంది పడదు ఎందుకంటే ఈ రెండింటిలోంచి చూస్తున్నానంటే అది పక్కన పెడతాను
అయ్యో ఇక్కడ బి స్క్వేర్ లేదు కదండి, మీరు బి స్క్వేర్ ఎందుకు కామన్ తీసారని అడుగుతారు నన్ను. అందుచేత ఒక బి అడిషనల్ గా ఇచ్చానండి. బి సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ ఏ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి అని వచ్చిందండి. ఒకసారి మల్టిప్లై చేసి చూడండి సరిపోతుంది. ఈ పవర్ ఏఎక్స్ బి స్క్వేర్ బి క్యాన్సిల్ అయిపోతే బి మిగిలిపోతుంది. మీరు అలా చేసిందా లేదా? ఇక్కడేమో బి స్క్వేర్ లాగా ఉంది, ఏ లాగా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. అర్థం వల్ల మీకు ఎవరికైనా అర్థమైతే మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ ఐ, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ ఐ. చూడు అది ఇదే తీసుకొస్తే ఐ ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ ఐ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై బి స్క్వేర్ ఇంటూ బి సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ ఏ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి అని వచ్చిందండి. రెండింటిలోనే ఐ కామన్ తీసేస్తే 1 ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై బి స్క్వేర్ అని ఇదంతా మళ్ళీ రాయాలండి, రాసుకోండి మీరు. అయితే అప్పుడు ఈ పక్కన ఇంకా చూస్తే దట్ ఈస్ ఈక్వల్ టు ఐ ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఎల్సిఎం ఏమవుతుందండి, బి స్క్వేర్ అవుతుందండి. ఈ పక్కన బి స్క్వేర్ అయితే బి స్క్వేర్ ఇంటూ 1 బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై బి స్క్వేర్ ఇంటూ కామన్ గా అంతా అలా వస్తుందండి, మారదు. అప్పుడు అయితే ఈ బైలో ఉన్న బి స్క్వేర్ ఈ బైలో ఉన్న బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే రెండు వైపులా కూడా మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి. సో ఇక్కడ పైన ఉంది కాబట్టి అంటే ఈ నోమినేటర్ లో ఉన్న అటెంప్ట్ అయితే ఏమవుతుంది, డినామినేటర్ లో ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎలాగైనా సరే ఇది రాసేసుకోవాలి. ఇది మీన్స్ బి సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ ఏ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి అని రాసుకోవచ్చండి. ప్లస్ సి అర్థమైందా లెక్క? 7 మార్క్స్ ఇంపార్టెంట్ వన్ అండి. అది ఆ మోడల్ ఫార్ములా కూడా ఉపయోగించుకుంటామండి. ఇక్కడ ఏ బదులు ఏదో ఏ పవర్ 5x ఇంటూ కాస్ ఆఫ్ 3x అను కాస్ ఆఫ్ 6x ప్లస్ 5 అని అలాగే అన్ని ఇస్తే ఆ రెండు నెంబర్లు అందులో వేస్తాం అనమాట. ఏ ఎంతో బి ఎంతో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చారు డైరెక్ట్. అలా కూడా చేసుకోవచ్చు, ఫార్ములా కింద కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఎక్కించాను. ఓకే, నెక్స్ట్ ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇలాంటి మోడల్ అండి. ఇందులో మళ్ళీ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి కూడా చేయగలుగుతాం మనం. బట్ మీకు ఇంకా చెప్పట్లేదు, ఈ లెక్క చెప్తున్నానండి సింపుల్ గా డైరెక్ట్ గా చేయడం ఎలాగనేది. ఐ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకున్నానండి. మళ్ళీ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది జి ఆఫ్ ఎక్స్ అవుతుంది, అవునా కదా? అంతే కదా? కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఓల్డ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్